ఎంపీపీ విఠల్ గారికి, మాజీ కోఆపరేషన్ సభ్యులు మాజీ గారికి, మరియు వేదిక ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వం అందరూ సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నందున ఈ పథకం రూపొందించిన ప్రభుత్వానికి, దానికి సహకరించిన పెద్దలందరికీ మన గ్రామం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. రాష్ట్రంలో ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీ ఎలా అయితే అభివృద్ధి చెందిందో, మన కాన్స్టిట్యున్సీలో మన గ్రామం అలాగే ప్రత్యేకంగా అభివృద్ధి వివిధ కార్యక్రమాల్లో అన్నిట్లో మన గ్రామం కూడా ముందుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. దీనికి కారణం పెద్దలు మన గ్రామం మీద మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఆ ఇష్టంతోనే, ఆ చొరవతోనే మన గ్రామానికి ఈరోజు మన గ్రామం పట్టణంలో ఒక కాలనీలాగా కనపడతా ఉంది అంటే సార్ కృషి దీని వెనుక ఎంత ఉందో మీ అందరికీ తెలుసు, ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకం ప్రారంభించిందో అప్పుడు కాంట్రాక్టర్కి అప్పచెప్పి ఒకటే దగ్గర కట్టించే పథకం ఉండేది. అది దానికి భిన్నంగా సార్ ప్రత్యేకంగా ఆలోచించి ఎవరి స్థలంలో వాళ్ళే ఇల్లు కట్టుకునే పథకాన్ని మన గ్రామం నుంచే ప్రారంభించటం, మనందరం చక్కగా కట్టుకొని ముందుకెళ్ళటం ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ 31 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మన గ్రామాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ అన్ని 100% పూర్తి చేసుకున్నాం. సారు మన మీద ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ మన గ్రామానికి ఒక కళ్యాణ మండపం ఉండాలనే ఉద్దేశంతో 40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మన గ్రామ పెద్దలందరూ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ఒక 30 లక్షలు ముందు ఇచ్చారు. మేము గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు సార్ వెనకకి పిలిచి మీరు కళ్యాణ మండపం అయితే అడిగారు, మరి భోజనాలు ఎక్కడ చేస్తారని అడగటం జరిగింది. సార్ ఈ 30 లక్షలు ఇవ్వటమే గొప్ప, మరి మిగతా డబ్బులు ఇవ్వటం కష్టమేమో అని అడగలేదు సార్ అంటే ఆయనే పిలిచి ఇంకొక 15 లక్షలు ఇచ్చి మొత్తం 45 లక్షలతో మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఫంక్షన్ హాల్ మొదలైంది. ఈ మధ్య ప్రభుత్వం మారటం వలన కొంత ఇబ్బంది జరిగి పనులు ఆగినాయి, తిరిగి ఇప్పుడు మొదలైపోతూ ఉన్నాయి. అలాగే 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంట్లో గ్రామాల్లో నీళ్ళ సమస్య లేదు. కొంత ఈ రోడ్డు వర్క్ వలన కొంత ఇబ్బంది వచ్చిందన్న ఈ మధ్యలో ఈ నీళ్ళ సమస్య కూడా లేదు. మా గ్రామం ప్రధానంగా కూరగాయల మీద ఆధారపడిన గ్రామం. ఈ మధ్యలో మేము మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గారు సర్ఫేస్ వాటర్ అందరూ తాగాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ఏదైతే ప్రారంభించారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మిషన్ భగీరథ వాటర్ తాగే విధంగా మేము ప్రోత్సహించామన్నాం. కొంతమంది తాగడానికి నిరాకరించారు, పైపుల ద్వారా రావడం కలుషితం అవుతాయని భయపడి. దానికి ప్రత్యామ్నాయంగా మేము ట్యాంక్ దగ్గరనే ఒక ఫిల్టర్, నాట్ ఆర్ఓ, ఓన్లీ ఫిల్టర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామంలో అందరికీ నీళ్ళని సరఫరా చేస్తూ ఉన్నాము. నీళ్లు తాగుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొంత సేంద్రియ ఆహారం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. కొంతమంది అలవాటు అవుతున్నారు. ప్రధానంగా మనం తీసుకునే ఆహారం, నీరు, గాలి వల్లనే మనకు రోగాలు వస్తుంటాయి. కాబట్టి అదృష్టవశాత్తు మనం పల్లెటూరులో ఉన్నాం, గాలి మంచిదే తీసుకుంటున్నాం. నీళ్లు మిషన్ భగీరథ ద్వారా సర్ఫేస్ వాటర్ తీసుకుంటున్నాం. ఇక వచ్చేది ఒకటి ఆహారం తీసుకోవడంలో కొంత ఈ కెమికల్ వాటర్ తీసుకుంటాం అనే ఉద్దేశం, కెమికల్తో పండించిన ఆహారం తీసుకుంటాం. దానికి కొంత ఇదిగా సేంద్రియ వైపు ప్రజల్ని తీసుకెళ్లే ఆలోచనలో కొంత ఆ వైపు ముందడుగు వేస్తూ ఉన్నాం మనం. ఇప్పటి వరకు మీ చదువు వలన మా గ్రామం అన్ని రంగాల ముందు ఉంది. ఎప్పుడు మా గ్రామం నుంచి మీ దగ్గరికి ఏ పని తీసుకొచ్చినా ఇంతవరకు ఇది కాదు అనటం మేము చూడలేదు. అలాగే మీ పట్ల మేము ప్రతిసారి కూడా మేము కృతజ్ఞతతోనే ఉంటున్నాం. సోలార్ విషయం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. రాష్ట్రంలోనే మన గ్రామం సోలార్ పెట్టుకోవడంలో ముందంజలో ఉంది. అది ఆదర్శంగా ఉంది. సందర్భం కాకపోయినా ఒక చిన్న సమస్య చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాం. సార్, మా గ్రామం నుంచి NH రోడ్డు వెడల్పుతో వెళ్తూ ఉంది. ఈ వెళ్ళే క్రమంలో మా దగ్గర నుంచి 4 రోడ్లు ఉంటాయి సార్. 4 రోడ్ల నుంచి డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్తుంది. వెళ్తూ ఆ రోడ్డుకి ప్యారలల్గా ముందుకెళ్ళి ట్రైన్లో కలుస్తుంటుంది సార్.
ఇప్పుడు వాళ్ళు మొత్తం 50 ఫీట్లు వాడుకోవటం వలన మా నీళ్లు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమే నేను మీతో కూడా చెప్పాను, వాళ్ళతో కూడా మొదటి నుంచి చర్చిస్తూనే ఉన్నా, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఇది తర్వాత వాళ్ళు రోడ్డుకి తీసుకెళ్ళిపోయిన తర్వాత బాధ్యులు మనమే అవుతాం, మనకే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కొంచెం బాధ్యులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను సార్. ప్రపంచం అంతా పర్యావరణం వైపు వెళ్తూ ఉంది. అందరూ చెట్లు పెట్టుకుని గ్రీనిష్గా ఉంటుందని అనుకుంటున్న తరుణంలో మా గ్రామంలో కూడా మీరు రోజు వచ్చి వెళ్తూ చూస్తూ ఉంటారు సార్. ఎప్పుడు కూడా చాలా గ్రీనిష్గా ఉండేది. దానికి అర్థారంలో మేము కూడా చాలా కృషి చేసాం సార్. ఇప్పుడు కనీసం చెట్టు పెట్టే స్థలం లేకుండా అయిపోయింది సార్. విలేజ్లో ఎక్కడ కూడా మొత్తం డ్రై అయిపోయే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ మరి నేషనల్ హైవే వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా పరిష్కారం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన గౌరవ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఏసీ చైర్మన్ శ్యామల గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే వెంకటరమణ గారికి, మా తహసీల్దార్ గారికి, నా ముందు కూర్చున్న గ్రామ ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మనము రేషన్ షాప్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ అధికారికంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరము. సో ఈ పథకం ద్వారా మనం మెయిన్గా ఏంటంటే, ఇంతకుముందు దొడ్డు బియ్యం తినలేక చాలా వరకు బయటికి అమ్మేసుకోవడము, కానీ అది మళ్ళీ మిల్స్కి చేరి అవి సైకిల్ అయ్యి రావడము, ఇట్లాంటి ఇబ్బందులు ఏవైతే ఎదురయ్యాయో వాటిని ఎదుర్కోవడానికి అన్నట్టుగా ఒక రీజను. అలాగే పేదవాళ్ళకి ఫ్రీగా ఈ సన్న బియ్యం ఇవ్వాలి అనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఈ ప్రపోజల్ అనేది మనకు తీసుకొచ్చింది. సో మీరు అందరూ కూడా ఇది హర్షించే విషయం అని నేను భావిస్తున్నాను. అందరూ చాలా పాజిటివ్గా దీన్ని తీసుకుంటారని భావిస్తున్నాను. అలాగే మీ గ్రామం చాలా విషయాల్లో ఆదర్శ గ్రామం అని ఇప్పుడు మీ మాజీ సర్పంచ్ మాటల ద్వారా తెలుస్తుంది. సోలార్ నాకు ఇంతకుముందు నేను కలెక్టర్ గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి మీరు చెప్పారు, నా ఆఫీస్ కూడా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వ్యవసాయం యాజ్ అ మెయిన్ ఆక్యుపేషన్ ఉన్న ఊర్లో కూడా ఇంత చైతన్యం మీరు తీసుకురాగలిగారంటే నిజంగా అభినందించాలి. అలాగే ఇప్పుడు సేంద్రియ ఆహారం వైపు, సేంద్రియ వ్యవసాయం వైపు, అవునమ్మా. సో ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు అనమాట. ఈ ఫ్యూచరిస్టిక్ అంటే రెండు, మనకి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం సోలార్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ బిల్లుని తగ్గిస్తుంది. సో చాలా విధాలుగా మేలు చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు సేంద్రియ ఆహారం అంటున్నారు, అది కూడా మీరు అందరూ తీసుకొని కొంచెం ముందుకు తీసుకొస్తే కొంచెం ఎక్కువ రేట్లైనా ఇప్పుడు కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రజలు కూరగాయలు మనకి ఈ పెస్టిసైడ్స్ అవి లేకుండా ఇస్తున్నారు అంటే రేట్ ఎక్కువ ఉన్నా కానీ కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ మాజీ సర్పంచ్ గారి డైరెక్షన్లో అది కూడా చేస్తారని భావిస్తున్నాను. I feel very privileged to be here and be sitting here. Thank you so much for giving me this opportunity. I now request Pocharam Srinivas Reddy sir to take over and కొంచెం గత ప్రభుత్వంలో మన మండలంలో కొన్ని దళిత బంధు స్కీమ్లు వచ్చినప్పటికీ దాంట్లో ఒక్కటి మన గ్రామానికి తీసుకోవడం జరిగింది. ఆ ఒక్కటి కూడా ఇద్దరికి పంచడం జరిగిందన్న. ఒక అతను ఆటో కొనుక్కున్నాడు, ఆటో కొనుక్కున్న ఆయన మన గ్రామాన్ని వదిలి బతుకు తెరుగు కోసం హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆయనకి ఆటో ఇవ్వడం జరిగింది, ఇంకొక ఆయనకి మేకలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని గతంలో మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చెప్పడంతో ఇద్దరు ప్లస్ ఒకరికి కారు వచ్చింది, ఒకళ్ళకి కారు వచ్చింది, ఎస్సీ కార్పొరేషన్. 3 స్కీమ్లు వచ్చిన దాంట్లో మా ఊర్లో 3 దళిత బంధు స్కీమ్లు వచ్చినాయో కాదు అపోహలో ఉన్నారు మా వాళ్ళు. దాని మీద మీకు క్లారిటీ ఇస్తున్నాను. మాకు ఇచ్చిన ఏ స్కీమ్ అయినా కానీ విజయవంతంగా మేము అమలు చేస్తున్నామన్నా అది ఇంప్లిమెంట్లో కూడా ఉంటున్నాయి. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ కూడా ఇద్దరు లబ్ధిదారులు కూడా చాలా చక్కగా, ఒక అతను మేకల విషయంలో అయితే మీరు వాళ్ళు అకోలో వెళ్ళి అక్కడ చాలా మంచి మేకలు ఇవ్వకపోతే మీరు కలెక్టర్ గారితో మాట్లాడి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో కూడా ఇచ్చేయడం జరిగింది. ఇవాళ చాలా బాగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారన్న. ప్రజెంట్ ఉన్నాయి 2 స్కీమ్లు కూడా క్లియర్గా నడుస్తూ ఉన్నాయి. జామకాయలు బాగున్నాయి, తిరిగే ఉన్నాయి, అన్ని తప్ప ఉంటాయి కానీ తిరిగే ఉన్నాయి.
మొత్తం మీనే పెట్టి మరి ఇంటికి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు దాదాపు 3,10,000 మందికి రాష్ట్రంలో 92 లక్షల కార్డులు ఉన్నటువంటి కుటుంబాలకు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారంగా మొన్నటి నుంచి ఉగాది నుంచి సన్నబియ్యం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఈరోజు మన అంకోల్ న్యూ క్యాంపులో ప్రారంభించబడినటువంటి పథకం సందర్భంలో మనతో పాటు కాలనీకి వచ్చినటువంటి మన బాన్స్వాడ సబ్ కలెక్టర్ గారు శ్రీమతి కిరణ్మయ్య గారికి, బీర్కూరు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్యామల గారికి, సోదరులు మైలారం మాజీ సొసైటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పెరక శ్రీనివాస్ గారికి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సోదరులు మజీద్ గారికి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పాల్సే విఠల్ గారికి, ఈ గ్రామానికి కర్త కర్మ క్రియ ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంలో ఈ అంకోలు క్యాంపును తీర్చిదిద్దినటువంటి సోదరులు వెంకటరమణ గారికి, చప్పటి కొట్టాలి గట్టిగా, వెంకటరమణ గారికి, మిగతా పెద్దలందరికీ, మన ఊరు సోదరిమణులకు, సోదరులకు, పెద్దలకు, ప్రెస్ వారికి, అధికారులకు, తహసీల్దార్ గారికి, ఇతరులకందరికీ కూడా నా యొక్క నమస్కారం. సహజంగా మన ఇంట్లో పిల్లలు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, బిడ్డలు కానీ, ముసలి వాళ్ళు కానీ దొడ్డు బియ్యం తినాలంటే కొద్దిగా కడుపు నిండదు. అన్నం చక్కగా కాదు, ముద్దగడుతుంది, ఉడకది సరిగా. ఆ అన్నం తింటే కడుపు నొప్పి రావడము లేక రకరకాల బాధలతో ప్రజలు ఆ బియ్యం కొంటారు కానీ, తీసుకుంటారు కానీ మళ్ళీ అమ్మేస్తారు. 9 రూపాయలకో 10 రూపాయల కిలో అమ్మేసి మళ్ళీ సన్న బియ్యం కొనాలంటే మార్కెట్కి వచ్చి 40 రూపాయల కిలో కొంటాం. కిలో 10 రూపాయలకు అమ్మేయడం, 40 రూపాయలు పెట్టి కొనడం. ఇటువంటి బాధ లేకుండా ఉండటాని కోసమే ప్రభుత్వం, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైన పర్వాలేదు మనమే సన్నబియ్యం ఇస్తామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఒకనాడుతో ఈరోజు చెల్లిపోయేది కాదు. అన్ని గ్రామాల్లో ఉగాది నుంచి ప్రారంభించబడ్డాయి. మన దగ్గర కూడా నిరంతరంగా ఎల్లవేళ ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఈ 6 కిలోల బియ్యం, సన్న బియ్యం అనేది ఎప్పటికీ కొనసాగుతుందని మీకు అందరికీ స్పష్టం చేస్తాము. అధికారాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ ఈ పథకం మాత్రం మారదు. ఇప్పుడు ఇచ్చును మొదలుపెట్టామంటే ఎల్లకాలం గరీబ్ గాళ్లకు, పేదలకు నెలకు 6 కిలోల చొప్పున ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. దానికి తోడుగా వెంకటరమణ సర్పంచ్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో 12,811 గ్రామ పంచాయతీలు మనకు ఉన్నాయి. అందులో మనది ఒక చిన్న గ్రామ పంచాయతీ సపరేట్గా అయింది. బస్రాయిపల్లి నుంచి మనం సపరేట్ చేయబడ్డాం. అంటే అంకోల్ గ్రామ పంచాయతీ నుంచి 4 అయినాయి ముక్కలు. అంకోల్ తాండా వేరైంది, అంకోల్ గ్రామం వేరైంది, బస్రాయిపల్లి వేరైంది, అంకోల్ న్యూ క్యాంప్ వేరైంది. 4 ముక్కలు అయినాయి. సర్పంచులలో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వాలు చేయడం ఒక ఎత్తు అయితే, తన సొంత తెలివితో ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలను అందిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయడం అనేది
అందరితో సాధ్యపడదు, అది కొంతమందికే సాధ్యపడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ ఇంకెవరన్నా కానీ ఏదో మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నేను చెయ్యాలి, నా గ్రామం, నా కాన్స్టిట్యున్సీ, నా ఊరు, నా ప్రజలు అని మనసులో తలుచుకున్నప్పుడే సాధ్యపడతాయి. ఏదో మొక్కుబడిగా మాట్లాడితే మొక్కుబడిగా చూస్తే సాధ్యపడే మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఇది నా గ్రామం అని పట్టుబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి వెంకటరమణ గారికి అభినందించే సమయానికి ఇప్పుడు దొరకలేదు. ఎందుకంటే సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా ఇల్లు వచ్చినప్పుడు చాలా కొద్దిగా స్టార్టింగ్లో ప్రారంభంలో మేము బాధపడ్డాం. కానీ వెంకటరమణ దగ్గరుండి నన్ను మాకు ఇల్లు ఇయ్యు, నేను దగ్గరుండి కట్టిస్తా, వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఇసుక ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, పేమెంట్ ఇబ్బంది లేకుండా మీ దగ్గర వస్తాను, నేను జాగ్రత్త చూసుకుంటానని చెప్పి మా ప్రారంభించినటువంటి ఇళ్లను అతి త్వరలో పూర్తి చేసినటువంటి కాలనీ అంకోల్ క్యాంప్ కాలనీ మన కాన్ఫరెన్స్లో. చాలా గ్రామాలు ఇచ్చాం, కొన్ని ఏడాది పట్టినాయి, కొన్ని 2 ఏళ్ళు పట్టినాయి, కొన్ని 3 ఏళ్ళు పట్టినాయి, కొన్ని ఇప్పటికే నడుస్తున్నాయి. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు నాయకులు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అందుకని గరీబ్ గారు పని చేసుకుంటారంటే గరీబ్ గారు కొంత భుజం పెట్టి నట్టాలి. నేను ఉన్నాను పోయి నడుచుకొని పని చేయించాలి కానీ ధైర్యం వస్తుంది. పో చేసుకపో, గవర్నమెంట్ ఇస్తే చూసుకో అంటే ధైర్యం విడిపోతుంది. అలాంటి ధైర్యం ఇచ్చి మీ వెనక నడిపించినటువంటి వ్యక్తి మన సర్పంచ్ గారు వెంకటరమణ గారు. ఆ విధంగా అన్ని విధాలుగా వారు మీకు అండగా ఉన్నారు. మేము ఏదో అడిగిన కొద్ది ఇచ్చాం. మన గ్రామమే కాకుండా నియోజకవర్గంలో నా కాన్స్టిట్యున్సీ కాబట్టి, నా కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఇచ్చిన నా ఊరే కాబట్టి ఫంక్షన్ హాల్ అడిగితే ఫంక్షన్ హాల్, ఎందుకంటే మరి ఫంక్షన్ హాల్ అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి, భోజనం చేసుకోవాలి కాబట్టి అటువంటి పరిస్థితి ఉండొద్దని వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ కూడా ఇచ్చాం. మంచి డ్రైనేజ్ కట్టుకున్నారు, ఇక్కడ రోడ్డు కట్టుకుని రోడ్ వేసుకున్నారు, అన్ని కట్టుకున్నారు. కాలనీకి పోతా ఉంటే రాంగ పోంగా చూస్తూ ఉంటే మన అంకోల్ క్యాంప్ కాలనీ ఇతరులకు వేరే గ్రామాల వారికి ఆదర్శంగా ఉంది. మీరందరూ కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక నాయకత్వం కింద పనిచేస్తున్నారు కాబట్టి మీ సమస్యలు కూడా ఏం పెద్దగా లేవు. ఉన్న ఆయన పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు వచ్చి అన్నాడు. చాలా మంది దళిత బంధువును ఆగమాగం పట్టించుకున్నారు. ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా ముక్కలు చేసేది కాకుండా చేశారు. కానీ ఆయన ఉపాయంతో దాని మీద ఎక్కువ మంది ఉపాధి పొందే విధంగా, ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా దాన్ని రూపుదిద్ది వారికి సాయం చేయడం అనేది తెలివితో కూడుకున్నటువంటి పని. మామూలుగా దొడ్డుబడి ఆలోచిస్తే రాదు. కాబట్టి అలాంటి ఒక నాయకత్వం మీ దగ్గర ఉంది కాబట్టి ఆ పని సాధ్యపడింది. ఇంకా ముందు కూడా చేయాల్సి ఉంటే కూడా చేసుకుందాం. ఆ డ్రైనేజ్ విషయంలో కూడా చెప్పారు. ఇప్పుడు వాస్తవమైన 4 రోడ్లు మనవి ఉన్నాయి, తీసుకుపోయి నీళ్ళని అడగలుస్తాయి కాబట్టి ఆ రోడ్ ఎంబడి మళ్ళీ ఏం లేకపోతే ఆ మురుగంతా మళ్ళీ ఊళ్ళకి వస్తుంది. కాబట్టి ఆ రోడ్డు పూర్తయిన వెంటనే మన కాలనీ పొడవు ఎంత అవుతుందో అంత పొడతోటి మళ్ళీ ఒక డ్రైనేజ్ నేను మంజూరు ఇస్తానని చెప్పేసి కూడా రోడ్డు తక్కువ చేద్దాం. 7 మీటర్స్ దాన్ని 6 మీటర్స్ చేద్దాం. ఆ డ్రైనేజ్ మందం జాగ తీసుకుందాం. డ్రైనేజ్ మందం జాగను మనం కాపాడుకున్న తర్వాతనే రోడ్ ఇవ్వందాం. ఎందుకని మనకు చెప్పిన మాట ఏంటంటే మొత్తం అంతా నీళ్ళటే పోతాయి. ఆ డ్రైనేజ్ లేకపోతే రోడ్డు కూడా తగ్గుతాయి. అది కంపు అవుతుంది. మళ్ళీ అది తీసుకుపోయి కింద పడేయాలి. నేను చెప్తాను ఎన్హెచ్ వాళ్ళకి, మనకు డ్రైనేజ్ మిగిలేంత స్థలాన్ని పోగానే రోడ్ వేసుకొని ఉంటాం. అది బెస్ట్. ఆ విధంగా ఆ రోడ్ పూర్తయిన తర్వాత కొంత మనం నిధులు మంజూరు చేసుకొని ఆ డ్రైనేజ్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకుందామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సోలార్ అమ్మ ఇక్కడ ఫస్ట్ విలేజ్ సోలార్ పెట్టింది. మొత్తం ఎన్ని నిలబెట్టారు? 16. వాళ్ళకి ఇప్పుడు బిల్లు వాపసు వస్తున్నాయి. కొంత వాళ్ళ బిల్లు పోగా కూడా కొంత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి పైసలు వస్తున్నాయి. వాళ్ళకి ఎంత వస్తుంది? నెలకు 6 నెలలకు
అయిపోయింది అలాగే. తర్వాత 20 years మేము ఫ్రీ కరెంట్ వాడు ఫస్ట్ విలేజ్ ఇది మనకు వర్షం పడి కొంచెం పొలాలు నర్సింగ్లోనే ఒక వ్యక్తి 5 ఎకరాలు పడిపోయింది గాలికి. వడగానం అంట కదా మొత్తం పడిపోయింది పనికిరాదు గాలికి. రాలిపోయినాయి సార్ వడ్లు రాలిపోయింది కూడా రాలి సర్వే చేయించండి మరి, సర్వే చేయించండి. మీ తల్లిదండ్రులు ఎవరు? చేయించండి సార్. అదే మరి చెప్తున్నాను, ఈ ఎండాకాలం ఇదే బాగా ఉంటారు. వర్షాలు తీసుకోబట్టి కొంత ఈ విభూతి ఇంకా అవుతుండే. కాబట్టి ఈరోజు చేద్దాం, సర్వే చేద్దాం. సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు. నష్టపోయినటువంటి పొలాలను సర్వే చేపించి ప్రభుత్వానికి పంపిస్తాం. అక్కడ నుంచి సాయం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ గ్రామంలో అంకోల్ క్యాంప్ అనేది ఈరోజు వెంకటరమణ గారు సర్పంచ్ అయిన తర్వాత ఈ 4 గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ యొక్క పరిస్థితి రూపురేఖలు మారినటువంటి దాన్ని ఇతర గ్రామాలు కూడా ఆలోచన ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుంటేనే మేము ఎన్ని ఇచ్చినా లాభం లేదు. ఇప్పుడు నేను ఒక గ్రామం పేరు చెప్పదలుచుకోలేదు, ఎన్ఆర్జీఎస్సీ సీట్ కూడా ఇచ్చినాను, పని నడుస్తున్నది. నాకు తెలిసింది మాంజరా ఇసుక తీసుకొస్తలేరు, లోకల్ బాగా తీసుకొచ్చి ఇసుకుని కంకర కలుపుతుందని రాష్ట్ర అధికారికి ఫోన్ చేసి మనిషిని పంపించి పని ఆపించాను. చేసే వాళ్ళకు కూడా ఇంత మానవత్వం లేకపోతే ఎట్లా? లక్షలు ఖర్చు పెట్టి మనం చేస్తూ ఉంటే నువ్వు ఆ దుబ్బ తీసుకొచ్చి ఆ మొరం తీసుకొచ్చి కంకర కలుపుతుంటే తెల్లారి పగిపోతుంది రోడ్డు. అక్కడ ఈరోజు మార్నింగ్ ఏ గారు పంపించేసి పని ఆపించాం గ్రామంలో. అంటే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గ్రామ నాయకత్వం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని తీసుకొచ్చినా, ఎక్కడ తీసుకొచ్చినా, ఎన్ని కోట్లు తీసుకొచ్చినా దాన్ని ప్రజలకు అందేటట్టు చేయాలంటే గ్రామ నాయకత్వం కరెక్ట్ ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. గుర్తుపెట్టుకోండి, శాసనసభ్యుడు ఒక్కడు ఏం చేయలేడు. కావాలి నిధులు సమకూర్చగలుగుతాం, కొట్లాడి తీసుకురాగలుగుతాం, కొట్లాడి చేయగలుగుతాం తప్పితే ఇది దగ్గరుండి చేయించాల్సినటువంటి బాధ్యత గ్రామ నాయకత్వం ఉంటుంది. గ్రామ నాయకత్వం పట్టించుకోకపోతుంటే మేము ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి పోసినా అది బోర్డులో కొంచెం పన్నీర్లాగా తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా గ్రామ నాయకత్వాన్ని కొంత మనం ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు వాళ్ళు సేంద్రియ ఎరువులు అన్నారు, వాస్తవమా? ఇప్పుడు మా కొడుకు ఇక్కడ పక్కనే ఉంది, మా పాలేవు చేశాడు మా కొడుకు, పందిరి కూరగాయలు వేస్తాడు. ఆయన కూడా సేంద్రియ ఎరువులతోనే కూరగాయలు పండిస్తాడు. ఈ పక్కనే ఉంది, ఈ పక్కన పాలేవు చేశాడు. అందులో పందిరి కూరగాయలు పెడతాడు, అందులోనే ఆ ట్రాక్టర్ షోరూమ్ కూడా ఉంది, పెట్టుకున్నాడు. ఆ కూరగాయలన్నీ మాకు పంపిస్తాడు. సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలే బెండకాయలు, బీరకాయలు, వంకాయలు, కూరగాయలు పంపిస్తుంటారు. కాబట్టి సేంద్రియ ఎరువుల ద్వారా పండించినటువంటి పంటతో రోగాలు రావన్న సంగతి కూడా అందరూ తెలుసు. కానీ మనం దాన్ని ఆచరించాలి. నేను అగ్రికల్చర్ మినిస్టర్ చాలా ప్రయత్నం చేసినాను. చేసి ఓ దినం ఈ పాలియోజ్ గురించి స్టేట్మెంట్ టీవీలో అక్కడెక్కడ వస్తుంటే కెనడా నుంచి ఒక యువకుడు ఫోన్ చేశాడు. సార్ మీరు టీవీలో చెప్పారు 75% సబ్సిడీతో పాలియోజ్ ఇస్తున్నారట, నిజమేనా సార్ అన్నాడు. నీకు అనుమానం ఎందుకు వచ్చింది బాబు అన్న. ఏమో అందరూ చెప్తారు కానీ ఇస్తారో లేదన్నాడు. 100% ఇస్తున్నాము. అయితే ఇస్తున్నామంటే సార్ మేము 30 మందిని యువకులు కెనడాలో కొంచెం ఉద్యోగాలు చేస్తున్నాం. మేము మా ఊరు చేవెళ్ళ దగ్గర చించోలి కిందిచలో గ్రామం ఉంది. ఆ గ్రామం మాది. యువకులందరం మీరు ఇస్తామంటే వస్తామంటే మీరు ఎంతమంది అడిగితే అంతమంది పాలి ఇస్తారా బాబు 75% అని చెప్పి ఆ ఒక్క గ్రామంలోనే 30 ఎకరాలకు ఇచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి నా మీటింగ్ పెట్టిన ఆ ఊరికి వెళ్ళి దీపావళి నాడు వాళ్ళు జరబరా పువ్వులు వేసి ఆ సంవత్సరం
తర్వాత కూరగాయలు పండిస్తున్నారు. ఎడ్యుకేటెడ్ యూత్ కాబట్టి నీలాగా ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు. ఆ పరిసర గ్రామాలు కానీ ఆ గ్రామం కానీ మొత్తం సేంద్రియ ఎరువులతోనే పంట పండిస్తున్నారు. ఎడ్యుకేటెడ్ యూత్ హైదరాబాద్ సరౌండింగ్, రంగారెడ్డి జిల్లా సరౌండింగ్ ఏదైతే ఉన్నారో అప్పుడు నేను ప్రతిసారి మీటింగ్ పెట్టి గంట సేపు చెప్పేవాడిని. ఇప్పుడు టైం లేదు కాదు. ఈ సేంద్రియ ఎరువు గురించి దాని ప్రభావం ఏంది, సిక్కిం నేను అడిగి ఆడ రోగాలు లేవాడ. నేను మా సెక్రటరీ అందరూ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు అడిగి. సిక్కిం రాష్ట్రంలో ఏంటంటే 1,10,000 ఎకరాలు ఉంది మొత్తం రాష్ట్ర విస్తీర్ణమే. చెంచడ మందం కూడా రసాయన ఎరువు వాడడం, మొత్తం సేంద్రియ ఎరువు వాడతారు. మా హిమాలయ పర్వతం వచ్చేటువంటి నీళ్ళు తాగుతారు. పెద్ద చెట్లు, అడవి, మంచి గాలి పీల్చుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి గారు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఏమన్నారంటే, हमारे राज्य में कोई आदमी बीमार नहीं बनता, हमारे पास दवाखाने हैं मगर पूरे बेड़ा खाली है, हम अच्छा पानी पिलाते हैं। आप देख रहे हैं ना हिमालय पर्वत से पानी आ रहा है और अच्छे झाड़, बड़े बड़े झाड़ा हैं, आप देखिए बड़े बड़े झाड़ा हैं, उसकी हवा लेते हैं और बगैर केमिकल फर्टिलाइजर के हम खाना खाते हैं। तो बीमारी क्यों आ जाता हमारे साथ? नहीं आता. నిజంగా చెప్తున్నా, ఈయన దవాఖాన కాలంటాడు, ఈయన నిజం చెప్తున్నాను. నేను మా పియ్య కలిసి పోయినా మీటింగ్ అయినాక 2-3 దవాఖాన తిరిగిన సర్కారీ హెడ్ క్వార్టర్లో అన్ని బెడ్ ఖాళీ ఉంది. డాక్టర్ పట్టి కూర్చున్నది ఇట్లా అంతే, పని లేక ఒకటే ఒక పేషెంట్ పడుకోవడం బెడ్ మీద, ఒక బెడ్ మీద, మీకు అన్ని ఖాళీ ఉన్నాయి. కారణం ఏంటంటే బీమారికి రాకుండా ఉండాలంటే 3 చేయాలి మనం. ఒకటి మంచినీళ్ళు, బాగా మంచినీళ్ళు తాగాలి. ఈ ఫ్లోరైడ్ నీళ్ళు, ఉప్పు నీళ్ళు తాగద్దు. లివర్ పోతుంది, కిడ్నీ పోతుంది, మొక్కలు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, రోగాలు వస్తాయి. మంచి గాలి పెంచుకోవాలి. అందుకే ప్రతి ఇంటికాడ కనీసం 10 చెట్లు పెట్టుకోవాలి మనం. సరే పాపం రాము చాలా కష్టపడే రోడ్ ఏమో జాగా లేకపోతే నాతోనే కొట్టాడు అన్న, నేను ఆ జాగా ఇయ్యను అని చెప్పి ఆ పక్క లెఫ్ట్ సైడ్కి చెట్టు పెట్టుకొని ఈ డబల్ రోడ్ తోటి అవి పోయినాయి. ఆయన పెడదామనుకున్న ఆయన జాగలేని పరిస్థితి వచ్చింది. మీరు ఇంట మూడే ఇట్లా పెట్టుకోవాలి. ఇంట కూడా ఇట్లా ప్రతి ఇంటి దగ్గర 10 చెట్లు ఉండాలి. ఆ చెట్ల గాలి మనకు వస్తుంది. మనం మర్చిపోతాం. తల్లి లేని సాయం చెట్లు చేస్తుంది. మనకు తెలియదు. అది గాలి పీల్చుకుంటుంది. ఏ గాలి పీల్చుకుంటుంది? మనం వదిలిన గాలి పీల్చుకుంటుంది. మనమే గాలి పీల్చుకుంటాం, ఆ చెట్టు వదిలిన గాలి మనం పీల్చుకుంటాం. ఆ గాలి దాని పేరు ప్రాణవాయువు అంటారు. మనం ఆడే బొగ్గు పుడిచిపోయి కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడు వాయు. చెడు గాలి దానికి కావాలి, మంచి గాలి మనకు కావాలి. అది వదిలిపెట్టి మనం పీల్చుకుంటాం, మనం వదిలిపెట్టి అది పీల్చుకుంటాం. కాబట్టి చెట్టు ఇంటి కూడా అవసరం. తల్లి చేయని సాయం చెట్టు చేస్తుంది. ఇక 3 రోజులు భోజనం. తాము చెప్పినట్టుగా తినే వస్తువులు కానీ, తినే కూరగాయలు కానీ రసాయనిక ఎరువులు లేకుండా, పురుగు మందు లేకుండా పంట పండిస్తే అసలు రోగాలు మన జోలికే రావు. దవాఖానాన్ని ఖాళీ ఉంటాయి. ఇది నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళ అమ్మ నేను చాలా ప్రచారం చేసేది. ఎక్కడ వెళ్ళినా నేను చాలా చెప్పేవాడిని. మీటింగ్లో బహిరంగ మీటింగ్ చెప్పేవాడిని. యూత్ మారింది. కొంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు రియాక్ట్ అయింది. కొంత ఇప్పటికి ఉన్నది. ఇప్పుడు ఒక బీరం కూడా ఉంటుంది. అది మండలం శంషాబాద్, కరీంనగర్ రోడ్ ఉంది మండలం, చామిరిపేట. ఆ బీరం కూడా ఉన్నది. అక్కడ పందిరి కూరగాయలు ఇచ్చిన ఆ ఊరిలో ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ. 300 ఎకరాలకు ఇచ్చిన. అది మొత్తం అదే కూరగాయలు పండిస్తారు. దోస, మన సోరకాయ, బీరకాయ, కాకరకాయ విత్ ఆర్గానిక్ వచ్చేది. వాళ్ళు పండించే వస్తువుకు బయట ₹10 కిలో కూడా ₹20 కిలో పెట్టుకుంటారు ఎక్కువ ధర హైదరాబాద్లో. ఆ విధంగా అవగాహన ఉన్నటువంటి వారు చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది అవగాహన ఉంటే గ్రామాలలో అన్ని గ్రామాల్లో పనిచేయించవచ్చు. ఇప్పుడు మాదాపూర్ వెంకటరెడ్డి అని నిజామాబాద్ నా స్నేహితుడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆయన సొంతంగా ఏం చేస్తాడు? ఆయన తినటానికి వడ్లు ఈ రసాయన ఎరువులు పండిస్తాడు. ఆయన ఒక ఫామ్ ఉంది, కూరగాయలు పండించుకుంటాడు.
ఆ పప్పు దినుసులు పండించుకుంటాడు, అవే తింటాడు. ఆయన రోగం లేదు, నొప్పి లేదు, ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి ఏం లేదు, ఆయనకేం లేదు. మంచి ఇప్పటికి 80 ఏళ్ళ మంచి గట్టి తిరుగుతాడు. సో అది ఆ విధంగా కొంత మనం ప్రయత్నం చేయగలిగితే, అది చాలా ప్రయాస, ఒక గ్రామంతో అయ్యే పని కాదు ఇది. సమాజం మారాల్సి వస్తుంది. కల్తీలు తింటున్నాం మనం, అన్నది తెలిసి 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 విషయం తింటున్నాం. అన్నం ఇప్పుడు బియ్యం వండుతున్నాయి, పురుగు మందు చల్లకుండా పంట వండుతలేదు. ఆ పురుగు మందు ఆడిపోతుంది, బియ్యాలకు పోతున్నది. కూరగాయలు అంతే, పప్పు దినుసులు అంతే. కాబట్టి ఈ 3 వస్తువులను మనం కల్తీ లేకుండా చేయగలిగితే సగం దవాఖాన బంద్ అయిపోతాయి హైదరాబాద్. కాబట్టి ఆ విధంగా అందరూ ప్రయత్నం చేసినప్పుడే సాధ్యపడుతుందని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటూ, ఇది కొంత ఆలస్యమైంది రాగా ఎందుకంటే ఇక్కడ మంది నిండిపోయారు. నేను బయలుదేరిన సమయానికి ఇక రోజు ఏదో వస్తుంటారు, ఆ కోరికలు ఈ కోరికలు వస్తుంటాయి. వాళ్ళకి కాదని బయటకు రాలేము. వాళ్ళని పంపించేసి రావడంలో కొంత ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా మన సబ్ కలెక్టర్ గారు పాపం వెయిట్ చేశారు, వారు కూడా ఇబ్బంది కలిగింది. కాబట్టి నన్ను క్షమించవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మంచి విషయాలను మనం మాట్లాడుకున్నాం. మీ అందరి దగ్గర మరొకసారి సెలవు తీసుకుంటా ఉన్నాను.